మనం మహబూబ్నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్వహించినటువంటి 6 గ్యారెంటీస్ అనే దరఖాస్తు ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. ఇక మహబూబ్నగర్ పరిపాలన దరఖాస్తులో డేటా ఎంట్రీ కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 17 లోపు ఆన్లైన్ నమోదు పూర్తి కావాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ కార్యక్రమం పాలమూరు వర్సిటీ మున్సిపల్ కార్యాలయంలో డేటా ఎంట్రీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీలను లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందించాలనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. అయితే గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ఈ కార్యక్రమం ప్రజాపాలనలో లబ్ధిదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దాన్ని ఆన్లైన్ ప్రక్రియ అయితే మొదలుపెట్టింది. జనవరి 17 వరకు ఈ ఆన్లైన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే లబ్ధిదారుల నుంచి స్వీకరించిన ఏదైతే పత్రాలను ఆన్లైన్ ద్వారా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం మౌనార్ మున్సిపాలిటీలో ఉన్నాం. దీనికి సంబంధించి ఇక్కడైతే 20 మంది దాకా లబ్ధిదారుల నుంచి సేకరించిన దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం మొట్టమొదటిగా చూసుకుంటే కుటుంబ వివరాలకు సంబంధించి ఏదైతే దరఖాస్తుదారు నుంచి ఏదైతే దానికి సంబంధించి ఇంటి యజమాని పేరు, తర్వాత అతని జెండరా మేలా ఫిమేలా అనేది, తర్వాత క్యాస్ట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు. అది ఒకవేళ రేషన్ కార్డు లేనట్టయితే అయితే న్యూ అని రాస్తారు. దానికి మొబైల్ నెంబర్ కూడా అది చేస్తాడు. అతను ఏం చేస్తున్నాడు, అతని వృత్తి ఏంటి, కూలియా, తర్వాత ఎంప్లాయా, తర్వాత బిజినెస్ మ్యానా అని. తర్వాత మనం నెక్స్ట్ తీసుకుంటే దీనికి సంబంధించి లబ్ధిదారుల నుంచి ఏదైతే పథకాలకు సంబంధించి ఉంది అతని చిరునామా కూడా దీంట్లో నమోదు చేస్తారు. అతను ఎక్కడ ఉంటున్నాను ఇంటి నెంబర్తో సహా పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉంటాయి. దీనికి సంబంధించి ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలా వద్దా అనేది, కావాలైతే టిక్కు కొట్టాలి, వద్దు అంటే అయితే అమరవీరుల మరియు ఉద్యమకారులకు సంబంధించి 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా దీంట్లో రాశారు. అమరవీరుల కుటుంబం అయితే వాళ్ళు అక్కడ టిక్కు కొట్టాలి, అమరులైన సంవత్సరం రాయాలి, అమరవీరుల పేరు కూడా రాయాలి. అయితే ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా దీంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నారా లేరా అన్న అంశం కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే గృహజ్యోతి పథకం కింద ఏదైతే కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ప్రభుత్వం అందించేందుకు ఈ పథకాన్ని కూడా దీంట్లో చేర్చిందని చెప్పొచ్చు. 100 నుంచి 200 యూనిట్లు, 100 యూనిట్లు ఉపయోగిస్తున్న వాళ్ళకు 100 యూనిట్లు టిక్ కొట్టాలి. లేదంటే 200 యూనిట్లు అయితే అవసరం కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ టిక్ కొట్టాలి. దీనికి సంబంధించి గృహ వినియోగదారుల విద్యుత్ కనెక్షన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే చేయుత పథకం ద్వారా ఏదైతే 10 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా అందించేందుకు దివ్యాంగులైతే దివ్యాంగులు సదరన్ సర్టిఫికేట్ నెంబరు, తర్వాత 4 ఏదైతే చేయుత పథకం 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ 5,000 కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఇతరులైతే వృద్ధాప్యము, వితంతు అయితే వితంతు, గీత కార్మికులు అయితే చేనేత కార్మికులు, పలు కేటగిరీలకు సంబంధించిన ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా వెళ్ళాలన్న లక్ష్యంతోనే ఇవి ఆన్లైన్ చేసి అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఎటువంటి ఈ సమస్యలు తలెత్తకుండా కూడా ఈ గృహ ఏదైతే 6 గ్యారెంటీ పథకాన్ని అయితే ప్రభుత్వం నిర్వహిస్తుందని కూడా చెప్పొచ్చు. అప్డేట్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పూర్తి స్థాయిలో ఎంటర్ చేసేందుకు అయితే సిద్ధపడుతున్నారు. అయితే మనతో ఆపరేటర్ కూడా దీనికి సంబంధించి ఎంట్రీ చేస్తున్నటువంటి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి చెప్పండి, ఒక్కరోజు ఎన్ని ఫామ్ ఫిలప్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏ ప్రక్రియ మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఒక్కొక్క రోజు టార్గెట్ 100 ఉందండి. 100 టార్గెట్ ఇచ్చారు డైలీ. అయితే సర్వర్ బరాబర్ వస్తే 100కి మించిన అవుతున్నాయి. అయితే మ్యాన్ పవర్ని బట్టి వర్క్ అవుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రభుత్వం నిర్ణయించిన డేట్కి ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోతాయండి. ఏదైతే ఒక్క ఫామ్ నింపడానికి మీరు పూర్తి అది నింపడానికి ఎంత సమయం పడుతుంది? 3 మినిట్స్ పడుతుందండి. ఈచ్ వన్ దానికి 3 మినిట్స్ పడుతుంది. సర్వర్ ఒకవేళ బిజీగా వస్తే కొంచెం లేట్ అవుతుంది అంతే. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు సూచనలు ఇచ్చారు? ఏదైతే తప్పులు పోయితే ఎట్లా చెక్ చేసుకుంటున్నారు? అయితే ఏదైనా మిస్టేక్స్ అయినాయి లేకుంటే ఏదైనా అంతరాయం కలిగితే మళ్ళీ ఎట్లా చేస్తున్నారు? దీనికి సంబంధించి ఏదైనా మిస్టేక్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, పేరు కానీ, వాళ్ళ ఇంటి అడ్రస్ కానీ ఏదైనా కానీ వాళ్ళు అటాచ్ చేసిన ఆధార్ కార్డు అనుగుణంగా మేము ఎంట్రీ చేస్తున్నాం డేటాలో. ఒకవేళ అది కూడా లేని నేపథ్యంలో ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు ఉన్నాయి. ఇక్కడనే వాడికి సూచన ఇస్తున్నాము.
వాళ్ళకి కాల్ చేసి మరీ వాళ్ళ డేటా కాల్ చేసుకొని మాకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డేటా ఎంట్రీ చేసి దాన్ని కరెక్ట్ చేస్తున్నాము. ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ప్రధానంగా రేషన్ కార్డులది ప్రక్రియనే ఎక్కువ వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు లేని వారికి ఏం టిక్ చేస్తున్నారు, ఉన్నవారు ఏం చేస్తున్నారు? లేని వారికి కొత్తగా న్యూ అనే ఆప్షన్ పెడుతున్నామండి. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్లో అదే పెట్టారు కాబట్టి న్యూ పెడుతున్నాం. అప్లికేషన్స్ దాన్ని కొత్త అప్లికేషన్స్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు దాని డేటా సపరేట్ ఉంటుంది. దీనిలో మాత్రం వాళ్ళకు లేదు అని చెప్పేసి మేము కొత్తగా కావాలని చెప్పేసి న్యూ అని టైప్ చేస్తున్నాం దాంట్లో రేషన్ కార్డు గురించి. ఈ ప్రక్రియ ఎంతవరకు మీరు ఫినిష్ చేయాలి? దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మిమ్మల్ని? మాకు ఇచ్చిన టార్గెట్ 17 వరకు మొత్తం ఫిల్ చేయాలి. అధికారులు మాత్రం ఎప్పుడంటే అప్పుడు వస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఆధార్ కార్డ్ నెంబర్స్ ఏమన్నా రాంగ్ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా అని అన్నీ చూసుకొని వెళ్తున్నారు. మళ్ళీ వస్తున్నారు. వార్డ్ మెంబర్స్ ఇక్కడనే ఉంటారు మా దగ్గరనే, ఎవరు బయటకు పోరు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడగాలి కాబట్టి వాళ్ళు ఎక్కడ పోరు. ఒకవేళ సర్వర్ బిజీగా వస్తే వాళ్ళే చూసుకుంటారు ఏదైనా సరే. ఇప్పటి వరకు మీరు ఎన్ని కంప్లీట్ చేశారు దరఖాస్తులు? ఎప్పటి నుంచి మీరు ఈ ప్రక్రియ చేస్తున్నారు? ఒక 3 days నుంచి చేస్తున్నామండి. ఈచ్ 1 day 100 పైన చేసినామండి. 300 దాటినాయండి. అయితే మొత్తం మీద ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలను పూర్తి స్థాయి అర్హులైన లబ్ధిదారులకు అందవేయాలన్న లక్ష్యంతో అయితే పనిచేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పై అధికారులు, జిల్లా కలెక్టర్లతో సహా జాయింట్ కలెక్టర్లు, పై అధికారులు మొత్తం దీని మీద ఫోకస్ పెట్టారు. ఈ నెల 17 వరకు ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసి ఎక్కడికక్కడ లబ్ధిదారుల నుంచి అందుకున్న దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ అయితే పూర్తి చేయాలన్న లక్ష్యంతో అయితే పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆపరేటర్లు కూడా దీనికి సంబంధించి దరఖాస్తుదారుల నుంచి స్వీకరించారు. ఎప్పటికప్పుడు ఆపరేటర్ల ద్వారా అయితే ఈ పని ప్రక్రియ కొంత ఫాస్ట్గానే జరుగుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి.